హాయ్ అండి. డెమన్ పవను ఇమాన్యుయల్ నామినేషన్ చేస్తున్నప్పుడు ఏడవడం జరిగింది కదా! అది ఏడవడం అనేది నాకైతే అసహ్యంగా అనిపించింది. మీరేమనుకున్నా పర్వాలేదు. ఏడిస్తే తప్పేంటి అని అనుకుంటారు. ఒక గేమరు అలా ఏడవకూడదు. బిగ్ బాస్ హౌస్‌లో ఫ్రెండ్ అయినా, ఎవరైనా ఒకవేళ నామినేషన్స్ పాయింట్లుంటే పాయింట్లు పెట్టాలే గానీ, ఏడుస్తూ పెట్టడం అనేది నాకు రాంగ్ అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఇంతకు పోయిన వారు లాస్ట్ వీకుల్నే ఒక ఫ్రెండు మంచి బెస్ట్ ఫ్రెండు ఎవరు 'రీతు చౌదరి'. ఆ 'రీతు చౌదరిని' నామినేషన్ చేస్తూ కూడా సేమ్ ఏడ్చిండు. ఇక్కడ 'ఇమాన్యుయల్' నామినేషన్ చేస్తూ కూడా ఏడవడం ఏంటి? ఒక ఒకవేళ ఇప్పుడు ఏడిసి నామినేషన్ చేయడం ఎందుకు? సప్పుడే కూకుంటే అయిపోతది కదా! ఏడవడం ఎందుకు? అని నాకనిపించింది. అక్కడైతే నాకైతే నచ్చలేదు. ఏడవడం అనేది నాకు అసలుకు ఏడుస్తూ పాయింట్లు పెట్టడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. 'ఇమాన్యుయల్' పాయింట్లు పెట్టిండు. ఎందుకంటే నాకు అక్కడ సపోర్ట్ చేయలే, ఇక్కడ సపోర్ట్ చేయలేదు అన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇమాన్యుయల్ కూడా డిపెండ్ చేసుకున్నాడు సైలెంట్. అంటే ఇమాన్యుయల్ డిపెండ్ చేసుకోక ముందుకే ఇక్కడ కళ్యాణ్ అటాక్ మూడ్‌లోకి వచ్చేసిండు. కళ్యాణ్ అక్కడ ఆయన అసలు నామినేషను ఇమాన్యుయల్‌తోని జరుగుతున్నటువంటి నామినేషన్‌లో కళ్యాణ్ ఇంటరప్ట్ అవ్వడము, కళ్యాణ్ ఓవర్‌లాప్ అయిపోయి గట్టిగా అరవడము, రీతు చౌదరి కూడా లేవడం అక్కడి రీతు చౌదరిని కొడదానికే మీదికి పోవడము, మీదికి ఒక అమ్మాయి అని చూడకుండా అమ్మాయి అబ్బాయి అయినా పర్లేదు అక్కడ ఎవరున్నా కూడా ఒక ఎదుటి వ్యక్తి పర్సన్ పైనకి మీదికి పోవడం అనేది అది కరెక్ట్ కాదది. నాగార్జున గారు వీకెండ్‌లో వచ్చిననుకో ఖచ్చితంగా కళ్యాణ్‌కి రెడ్ కార్డ్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే మనం అనుకున్నాం, అరే టాప్‌లో ఉన్నటువంటి తనుజని పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఒక విన్నర్ లక్షణాలు ఈ మంచి పర్సన్, మంచి అబ్బాయి ఎవరంటే ఈ హౌస్‌లో పాపము కళ్యాణ్ అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఇవాళ కళ్యాణ్‌ని చూస్తే చాలామందికి కూడా చిర్రెత్తుకొత్తది. ఆ కుర్చీలను తన్నడం ఏంటి, చైర్లను తన్నడం ఏంటి, ఆ బిగ్ బాస్ ప్రాపర్టీని తన్నడం ఏంటి, బూతి వాటిలు కూడా మాట్లాడడం ఏంటి, అసలుకు ఒక అవతల వ్యక్తి అమ్మాయా అబ్బాయా అని చూడకుండా ఒక మీదికి అంతమంది ఆపుతుంటే కూడా మీదికి పోవడం అనేది చాలా చూడడానికి అసభ్యకరంగా ఉంది. మీరు అనుకోవచ్చు కళ్యాణ్ ఫ్యాన్స్, మావాడు తోపులాగా పోయిండు, తురులాగా పోయిండు, అవతలను తప్పు చేస్తారు. అది తప్పు ఒప్పు కాదు. మీదికి పోవడం అనేది రాంగు. ఆ కుర్చీలు దండడం రాంగు. బూతి మాట్లాడడం రాంగు. మీరు మీ కళ్యాణ్‌ను మీరు సమర్థించుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే తప్పు చేసినా కూడా తన తమ్ముడైనా కూడా ధర్మం తప్పు చెప్పకూడదు అంటారు కదా! అక్కడ కళ్యాణ్ తప్పు చేస్తే తప్పు చేసిండని ఒప్పుకోండి. కానీ మీరు కూడా వెనకేసుకొచ్చిరనుకో మీ ఇక అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. నాకైతే కళ్యాణ్ ఈరోజు తప్పు చేసిన అనిపించింది. డెమాన్ పవన్ తప్పు చేయలేదా? కాలర్ పట్టుకోలేదా? అంటే గల్ల పట్టుకోలేదా? మెడ పట్టుకోలేదా? అంటే డెమాన్ పవన్ నాకు తెలిసైతే ఇంటెన్షన్ కాకపోవచ్చు, ఆపడంలోనే తను మెడ పట్టుకున్నట్టుగా నాకు అనిపించింది. మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి. నాకైతే ఈరోజు అయితే కళ్యాణ్‌ది రాంగ్ అనిపించింది. అసలు ఇమాన్యుయల్ నామినేషన్ చేస్తే అంటే కళ్యాణ్ ఇన్వాల్వ్ అవ్వడం ఏంది, తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు, లేకపోతే మామూలుగా కూల్గానైనా మాట్లాడవచ్చు. కానీ అంత ఓవర్‌లాప్ అయిపోయి పెద్ద గొడవ పెట్టుకొని అంత చేయడం అనేది నాకైతే నచ్చలేదు. మీకు నచ్చుంటే మీరు ఓట్లేసుకుంటారా? అంటే ఓట్లేసుకోవద్దని నేను అనట్లేను. కానీ నాకైతే అది నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.